హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి టీతో మీ ముందుకైతే వచ్చాను. ఇది చాలా చాలా హెల్దీ, అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు నేను చేసినట్లు ఇలాగ టీ చేయండి. చాలా వేగంగా బరువు తగ్గుతారనమాట. టేస్ట్ కూడాను అంతే బాగుంటుంది, అంతే హెల్దీ, అంతే వెయిట్ లాస్ అనమాట. అలాంటి మంచి గ్రీన్ టీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా 5 నిమిషాల ముందు సబ్జా గింజలను అయితే నానబెట్టుకోవాలి. చూస్తున్నారా, 5 నిమిషాలకే చక్కగా నానిపోతాయి అన్నమాట. ఈ సబ్జా గింజలను ముందుగా నానబెట్టుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వాటర్ వేసేసి 4 నుంచి 5 పుదీనా రెబ్బలు వేయండి. ఈ పుదీనా రెబ్బలు బాగా మరగాలన్నమాట. ఆ వాటర్లో 5 నిమిషాల వరకు మరగాలి. పుదీనా ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగాలి. ఇలాగా మరిగినంత వరకు మరిగించుకోండి. అలాగే ఈ పుదీనా ప్లేస్లో మీరు తులసిని కూడా వేసి మరిగించుకోవచ్చు అనమాట. ఇలా మరుగుతూ ఉంటాయి. మనం టీ తాగడానికి గ్లాసును అయితే రెడీ చేసుకోవాలి. ఆ గ్లాసులో 1/2 నిమ్మ చెక్కని రసం పిండేసి వేసుకోండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్లో నుంచి 2 టేబుల్ స్పూన్లు వేయండి. నేను నానబెట్టుకున్న సబ్జా గింజలు అయితే 2 గ్లాసులు టీకి వస్తాయి అన్నమాట. వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ తేనె వేయండి. మీకు తేనె నచ్చకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు. హెల్తీగా టీ చేస్తున్నాను కాబట్టి తేనె వేసుకుంటున్నాను. అలాగే మరిగించుకున్న పుదీనా వాటర్ని అయితే వేసేయండి. వేసేసిన తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ని అయితే ఒకటి వేసుకోండి. అది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మీరు వాడుకునే ఏ బ్రాండ్ అయినా ఒక బ్యాగ్ని అయితే వేసేసి ఇలాగ డిప్ చేస్తూ ఉంటే అందులో ఉన్న రసం అంతా కూడాను వాటర్లో దిగుద్ది. చూస్తున్నారా, 2 నిమిషాల్లో గ్రీన్ టీ రెడీ అయిపోయింది కదా. హెల్తీ గ్రీన్ టీని మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.